హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పెరుగు వడ అండి. ఈ ఒక్క రెసిపీ హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు ఈ రెసిపీ మీకు నేను చేసి చూపిపోతున్నా. ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేను వడకి ఊరబెడుతున్నానండి. నేను ఉడికి నీళ్ళు తీసుకున్నాను. 1 లీటర్ తీసుకొని బాగా కాగబెట్టినానండి. ఈ ఎందుకంటే ఉడికి నీళ్ళల్లో వేస్తున్నాను. ఈ ఉడికి నీళ్ళల్లో నానేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి వడ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇదే అలువు పెట్టుకోండి మీకు కూడా. పెరుగు వడకి కావాల్సిన పదార్థాలు ఇయ్యానండి. నూనె అరగంటండి, ఉప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పసుపు 1/2 స్పూను, పచ్చిమిర్చి 6, పొడి ఇంగువ కొంచెం, ఎండుమిర్చి 6. ఇయ్యానండి పెరుగు వడకు కావాల్సిన పదార్థాలు. ఉల్లిగడ్డలండి మీడియం సైజు 1 తీసుకొని సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అరకట్ట కొత్తిమీర అండి, 3 రెబ్బలు కరివేపాకండి, మినప్పప్పు ఈ విధంగా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకొని నేను నైట్ పెరుగేసి పెట్టుకున్నానండి. బాగా తిక్కుగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మినపప్పు మిక్సీ చేయబోతున్నానండి. కొద్దిగా వేసుకుంటున్నానండి. నేను 2 సార్లు వేసుకుంటున్నాను. మిరియాలంటే ముందుగానే చెప్పిల్లా అవి వేసేసుకున్నాను. వంట సోడా అండి కొద్దిగా చాలు. ఇప్పుడు ఇది కలుపుకొని ఉప్పు 1 స్పూన్ ముందుగానే వేసినానండి, మిక్సీ పట్టేటప్పుడే వేసినాను. ఇప్పుడు ఉప్పు అవసరం లేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఉల్లిగడ్డ, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేసేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. అంతేనండి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగినాక ఈ వడలు వేసుకుందామండి. వడలు చేసినాక పెరుగు తాలింపు పెట్టేసేది అది కూడా చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1.5 లీటర్ అండి ఇది నూనె ముందుగానే కట్ చేసి పోసేసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత ఈ వడ వేసేసుకుందామండి. అన్నీ రెడీగా ఉన్నాయి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం వడలు వేసేది స్టార్ట్ చేద్దామండి.
ఈ వడలు వేసుకునేటప్పుడు కానీ ఈ నూనెలో ఏ వస్తువు చేసేటప్పుడైనా సరే, ఈ వంట చేసేటప్పుడు చెయ్యి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, చెయ్యండి. ఇప్పుడు వేసినవన్నీ తిప్పుకుంటుండాలండి, తిప్పుకోవాలి. ముందు వేసినవి బాగా కాలి ఉంటాయండి, అవి తీసి పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే తట్టేస్తున్నానండి, కవర్లో తట్టేయలేదు, చేత్తోనే రౌండ్ చేసి వేసేస్తున్నానండి. ఇప్పుడు ముందుగానే వేసినాం కదండి, అవి కాలిన వరకు తీసేద్దామండి. ఒక్కొక్కటి రెండు పక్కల బాగా కాలే వరకు తిప్పుకుంటూ ఉండాలండి, ఒక పక్కనే కాలవకూడదు. చూసారా, వేసినవన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసి జల్లెలోకి వేసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు పెరుగు ఎలా తాలింపు వేసుకోవాలో చూద్దామండి.
ముందుగానే చెప్పినాను కదండి, 1/2 లీటర్ పాలు కాసుకొని పెరిగేసి పెట్టుకున్నాను, నైటే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఉప్పు పసుపు కలిపి పెట్టుకుందామండి. ఉప్పు 1 స్పూన్ చెప్పినాను కదండి, సాలుకుంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందామండి. ఇది బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇది బాగా కలుపుకున్నానండి, పసుపు ఉప్పు వేసినాను కదా పెరుగులో, బాగా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేయబోతున్నానండి. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందండి. ముందుగానే చెప్పినాను కదండి, 1/2 కప్పు నూనె. ఇప్పుడు ఇది పోసేసుకుంటున్నా. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇవన్నీ కొలతలకు ముందుగానే చెప్పినాను కదండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేయబోతున్నా. ఈ ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు దోరలుగా వేయగలండి. అప్పుడే పచ్చి వాసన పోతే చాలా బాగుంటుంది పెరుగు పులుసుకి. పెరుగు వడకి ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం వేద్దామండి. అంతేనండి, ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు పెరుగు వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పెరుగు పోసేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే వడ ఓరాలి కదండి దీంట్లో. ఇప్పుడు ఈ నీళ్ళు పోసినాక ఇలా కలుపుకొని ఇప్పుడు వడ వేసేస్తున్నానండి. ఈ వడ 1/2 అవర్ బాగా నానాలండి. బాగా నానిన తర్వాత
ఆ తర్వాత తీసి డెకరేషన్ చేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి. ఈ పెరుగు వడ హాఫ్ అన్ అవర్ బాగా నానాలండి. నానిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. మన పెరుగు వడ బాగా నానిందండి. ఇప్పుడు మిగతా ఉండే ఈ పెరుగు కూడా పైన పోసేస్తున్నానండి. అప్పుడే ఈ వడకి ఈ పెరుగులో ఊరిందంటేనే మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడే మంచిగా వాసన వస్తుందండి. హాఫ్ అన్ అవర్ బాగా ఊరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. చూసారండి, సూపర్గా వచ్చింది. డబల్ డన్ అండి. చూశారు కదండి, మన పెరుగు వడ ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పాలండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. నాకైతే ఇప్పుడు డబుల్ డన్ అండి. సూపర్గా ఉంది. ఇదే విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.